కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితులు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. ప్రజా ఆశీర్వాదంతో ఒంటరిగానే బరిలో ఉంటానన్నారు. సిర్పూర్లో వర్గపోరు కొనసాగుతుందన్నారు. తాను 75 కోట్లతో బ్రిడ్జ్ మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారన్నారు. నియోజకవర్గానికి ఎవరు వచ్చినా బ్రిడ్జ్ గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు. గుండాయిపేట బ్రిడ్జ్ జీవో కాపీని ప్రజలకు అందజేశారు. పత్తి రైతులను అడ్డంగా దళారులు దోచుకుంటున్నా అధికారంలో ఉన్నవారు ప్రశ్నించడం లేదన్నారు. తాను 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోనన్నారు. గుండాయిపేట వంతెన పూర్తయితే ఈ ప్రాంతంలో భూములకు అధిక ధరలు వచ్చేవన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను ఉన్నానన్న విషయం మర్చిపోవద్దని కోరారు. మాకు పౌరుషం ఉన్నది, మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటుంది అని చెప్తున్నా. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ, యాదవ్జీ గుండాపేటలో వచ్చి నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరంలో నేను తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. కానీ ఆనాడు నాకేం చెప్పిందో, కాకా నువ్వు పోటీ చేయి, మేమంతా మీద వెనుక ఉందామంటే ఇండిపెండెంట్ గా మనం తయారైన రోజున తెల్లబుడ్డ పట్టుకొని ఇండిపెండెంట్ గా తయారైతే రాత్రి 12 గంటల రాత్రి పిలిచి ఈ కాంగ్రెస్ పార్టీ మన బీఫామ్ ఇచ్చింది. ఇంత దొంగ కంపెనీ ఇది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, 2014 నన్ను భుజాల మీద కూర్చోబెట్టి ఈ ఊళ్ళో తిప్పుతారు. నేను నమ్మకం నాకున్నది. ఈ తాలూకా మొత్తంలో ఏదో పేరు చెప్పాడు, పేరు చెప్పిన శిక్షణ అనుభవించాను. దేవుడా నీకు ఒక దండం, ఈ గతాలకు ఒక దండం. ఇక ఎల్లుకొండ బిడ్డ ఇప్పుడు ఈ పార్టీలో ఒక బకరా దొరికింది, నారదుడు ఒకటి దొరికిండు, ఒక నారదుడు దొరికింది ఇప్పుడు ఈ పార్టీలో. ఇది చదువుకున్న పిల్లలకి ఇస్తా. 840 ముఖ్యమంత్రి దరఖాస్తు ఇచ్చిన, అది పట్టించుకోలే. మళ్ళీ పోయి అదే ముఖ్యమంత్రి దగ్గర మళ్ళీ రెండోసారి పోయి 21/11/22 తారీఖు నాడు మళ్ళీ నాకు బ్రిడ్జ్ కావాలని చెప్పి డిమాండ్ చేసిన. ఈ రకంగా 13 సార్లు అడిగినాక నాకు బ్రిడ్జి మంజూరయ్యి డబ్బులు వచ్చిన తర్వాత, టెండర్ అయిన తర్వాత, పని స్టార్ట్ అయిన తర్వాత దీన్ని రద్దు చేసిండ్రు. ఈ బ్రిడ్జి మాకు కావాలి, వీటిని గుండాపేట మధ్యలో ఈ బ్రిడ్జి కట్టాలని చెప్పి మీ అందరి డిమాండ్ కానీ మీ అందరు మరొకసారి తెలుసుకుంటున్నాను. నాకేమి ఎకరం భూమి లేదు, నేనేం ప్లాట్ల దండ చేస్తలేను, నేనేమి ఆశపడతలేను. కానీ ఒక 5 ఎకరాల భూమి ఉన్న రైతు కోటించిన రైతు అని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. మీ ఆస్తి విలువ పెరుగుతుంది, మీ ఆస్తి విలువ పెరుగుతుంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే కొన్ని వందల మందికి జీవితాలు బాగుపడతాయి, మీ భూముల విలువలు పెరుగుతాయి. ఇలా మనం ఏదైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో, ఈ భూమి ₹1,00,00,000 అమ్మకపోతే నా పేరు కోనప్ప కాదని చెప్పి నేను మనం చేస్తాం. మీకు నష్టపోతారు. ఈ దొంగల మీద నిలదీయాలా. ఇవాళ ఎవరెవరైతే ఊళ్ళలోకి వచ్చి 5 లక్షల సిమెంట్ రోడ్డు ఇస్తాం, 3 లక్షల మట్టి పోతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో, ఈ 5 లక్షల సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు ఎవరైనా పోస్తాడు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ మా 75 కోట్ల రూపాయల బ్రిడ్జి ఇది కావాలని చెప్పి ఇక్కడ నా తమ్ముళ్ళందరినీ కూడా నేను మరొకసారి నిమనం చేస్తా ఉన్నా. చెప్పిన శాతగాని దద్దమ్మలకు ఓటేస్తే మునిగేది మీరే బిడ్డ అని చెప్పిన. ఎవరు కనపడుతున్నాడు, దీనికి ఢిల్లీలో పోయేట రూమ్ ఇవ్వలేదట, నిన్న వేసుకుంటా చెప్తా ఉన్నాడు. అంటే మా ఇజ్జత్ని మొన్న అసెంబ్లీలో తీసినాం, మమ్మల్ని మహారాష్ట్రలో కలుపుమని చెప్పి. మళ్ళీ అప్పుడు నేను ఢిల్లీ మా ఇజ్జత్ మొత్తం దేశంతో తీసుకుంటాను మనం ఓటేసినాం. మిత్రులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా, 51 బ్రిడ్జ్ కల్పించిన, 51 బ్రిడ్జిలు కల్పించిన నా 15 నెలల. వీళ్ళు అంటారు కోనప్ప ఏం చేసిండని చెప్పి అంటారు. 51 బ్రిడ్జిలు ఇలా తాడ్చేత ఒరే బ్రిడ్జి